అన్న సింగరేణిలో నేను వచ్చినప్పుడు చాలా పేద కుటుంబం అన్న. నేను ఉద్యోగం చేయాలనా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక కాగితం ముక్క పట్టుకొని నా కాడికి వచ్చి, అయ్యా నువ్వు ఉద్యోగం చేస్తావో చేయవో నీ ఇష్టం, ఉద్యోగం అయితే వచ్చింది అని చెప్తే నాకు టికెట్కి పైసలు లేవన్నా. సింగరేణి బండి ఎక్కి హెడ్ ఆఫీస్కి పోవాలంటే సింగరేణి బండి ఎక్కాను. టికెట్కి డబ్బులు లేక టీసీ పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ సర్టిఫికెట్లన్నీ గుంజుకున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, టైం అవుతుంది. సార్ నీ దండం పెడతానంటే ఆ సర్టిఫికెట్లు పట్టాల మీద విసిరెత్తే ఒక్కొక్క కాగితం ఏరుకొని సింగరేణి కార్మికుడిగా నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యానన్న. సింగరేణిలో జాయిన్ అయిన తర్వాత బాయి దొరలు మామూలు వాళ్ళు గారు, ఈ రోజు ఉన్నట్టు లేరు, మా సుభాని సార్ ఉన్నట్టు లేరు. ఆ రోజు దొరలు బాయి మీద పెత్తనం మామూలు దొరలు కాదు వీళ్ళు. కార్మికుల్ని జీతగాళ్ళ కంటే హీనంగా చూసేవాళ్ళు వీళ్ళు. అలాంటి టైంలో దొరతనానికి వ్యతిరేకంగా మా రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు బాయిలో లోపలి పోయినాడు బయటకు వస్తుందనే గ్యారంటీ లేదు. అలాంటి టైంలో సింగరేణి కార్మికుల పక్షాన నేను నిలబడ్డాను. నిలబడితే నన్ను జైల్లో పెట్టారు. జైల్లో పెడితే జైల్లోకి వెళ్ళి జయరాజైనా బయటకు వచ్చేదాకా సింగరేణి పొందే. అరే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 36 రోజులు సమ్మె, 26 రోజులు సమ్మె, పెద్ద ఎత్తున ఉద్యమం. పర్లంగుకు ఒక కానిస్టేబుల్ని పెట్టారు, జయరాజు ఎక్కడ ఉంటాడో పట్టుకోండి అని. 5 కిలోమీటర్లు రోడ్డు మీద పోలీసు వాళ్ళని పెడితే జయరాజు అందరిలాగా కార్మికుల్లాగా పాత బనీని వేసుకొని సైకిల్ వేసుకొని బాయిలోకి పోయేది, సమ్మె చేపించేది, మళ్ళీ వచ్చేది. డిఎస్పీ అనేది జయరాజు దొరికిండా? దొరకలేదు. అరే మరి సమ్మె ఎట్ట అయిందిరా? కార్మికులతోటి పోయాడు, బాయిలోకి సమ్మె చేపించాడు, మళ్ళీ వచ్చాడు. మరి వీరిని పట్టుకోవటం ఎట్లా? మా వల్లగాటం లేదు సారు అనేవాళ్ళు. ఇలాంటి స్థితిలో సింగరేణిలో ఉద్యోగం తీసేశారు. ఎక్కడో ఉన్న మహానుభావురాడు బందిపోటు రాని పూలందేవి పార్లమెంటులో ఓ బ్లాక్ కార్మిక నాయకుడిని, బొగ్గుగని కార్మిక నాయకుడిని తీసేస్తున్నారట. జాగ్రత్త అని సింగరేణి ఆయన డైరెక్టర్ బాగా పనిచేస్తున్నాడు అయ్యంగారు ఫోన్ చేసేవరకే జయరాజ్ ఎక్కడుండో పట్టుకరమ్మంటే అందరూ వచ్చి నన్ను పట్టుకొస్తే ఆ రోజు వాసుదేవరావు గారు, డిఎల్ఆర్ ప్రసాద్ వీళ్ళందరూ ఉండి, జయరాజ్ పార్లమెంటులో అడుగుతున్నారు నీ గురించి, లేదు నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తానని నా ఉద్యోగాన్ని నాకు ఇచ్చారు. సింగరేణిలో తెల్ల కాగితం ఇవ్వాలంటే నాకు తెల్ల కాగితం ఎవడిచ్చాడు సింగరేణిలో? జయరాజు. కానీ నాకు తెల్ల కాగితం ఇచ్చిన వాడిని కార్మికులను ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఒక దశలో ఎంతవరకు వచ్చిందంటే కార్మికులందరూ నాతో మాట్లాడేది, నేను వర్క్షాప్లో ఉండేది. కార్మికులు మాట్లాడకుండా మధ్యలో గేటు పెట్టారు. అయితే కార్మికుడు అక్కడ ఉండి అన్నా అని మాట్లాడేది. అయితే అక్కడ గేటు పెట్టినా మాట్లాడుతుంటారు, మాట్లాడకుండా ఏం చేయాలని 2వ గేటు పెట్టారు. అంటే అక్కడ ఉంటుంది ఇంకో గేటు. ఇక అక్కడి నుంచి కార్మికుడు నాతో మాట్లాడే అవకాశాలు లేవు. కార్మికులు ఒకరోజు గేటు దూకి ఊరికి వచ్చారు మాట్లాడటానికి. ఇలా జైళ్ళు, అరెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు నిన్ను కంట్రోల్ చేయటం మా వల్ల కాదు, ఇగో ఈ 5 ఎకరాల భూమిలో హెడ్ ఆఫీస్ మన మార్కెట్ పక్కన ఉండేది, సంత పక్కన, ఈ చెట్టు కింద నువ్వు కూకో, నీకు ఉద్యోగం లేదు ఏం లేదు, ఉట్టిగానే కూకోమని చెప్పారు. చెట్టు కింద పొద్దున్నే వచ్చేది, చెట్టు కింద కూకునేది. వారం రోజుల తర్వాత చెప్పాను, సార్ నన్ను చెట్టు కింద కూకోమన్నారు కానీ చెట్టుకు నీళ్లు లేవు, అది ఎండిపోతుంది, నేనేం చేయాలి అని అంటే దానికి నీళ్లు పోయామన్నారు. కడవ పట్టుకొని నీళ్లు పోసాను. 4 రోజుల తర్వాత ఒక్క చెట్టు బాధపడట్లేదు సార్, కొన్ని చెట్లు బాధపడుతున్నాయి, అన్ని చెట్లకు నీళ్లు పోతానన్నా. పోయేవన్నారు. సార్ 5 ఎకరాలలో మామిడి తోట పెడితే మీకు అభ్యంతరమా అని అన్నాను. 5 ఎకరాలలో మామిడి తోట పెట్టాను. అది పూతకొచ్చింది, కాయకొచ్చింది. అందరూ అధికారులు ఆశ్చర్యపోయారు. జయరాజు ఇలాంటోడు అని మీరు చెప్పారు, ఇంత మంచోడిని మీరు చెట్టు కింద ఎందుకు పెట్టినరా? అదే టైంలో నరసింహరావు గారు సిఎండిగా వచ్చాడు. అదే టైంలో నాకు క్యాన్సర్ వచ్చింది. జయరాజ్
నేను సిఎండిగా వచ్చాను, నీకేమైనా చేయాలనా అన్నాడు. నాకేమి చేయొద్దు సార్, గోదావరి కింద గోదావరి పైన నీళ్లు బారుతూ ఉంటాయి, గోదావరి కింద బొగ్గు బారుతూ ఉంటుంది. ఈ బొగ్గును ఈ నీళ్లను కలిపితే విద్యుత్ వస్తుంది, కాబట్టి సింగరేణి వెలుగులు ప్రపంచవ్యాప్తం అయితే అని చెప్పాను. అయితే నువ్వు నా ఎమ్మట వస్తావా అని అన్నాడు. వస్తాను సార్ అన్న. అలా నన్ను సింగరేణి హెడ్ ఆఫీస్కు తీసుకొచ్చారు. చాలామంది అన్నారు, జయరాజు ఇలాంటి పాటలు రాస్తే సింగరేణిలో ఎందుకు ఉంచుకున్నారు అని. నన్ను వదిలిపెడితే మళ్ళా రగిలిపోద్ది సింగరేణి అనే ఇక్కడ ఉంచుకున్నారు, లేకుంటే ఉంచుకోరు నా మీద. ఆ సంగతి వాళ్లకు తెలుసు, నాకు తెలుసు. నేను అనలేదు ఎప్పుడు, వాళ్ళు అనలేదు నాతోటి. కానీ ఈరోజు సింగరేణి పరిస్థితి మారిపోయింది. నిన్న బొగ్గు కొన్నవాడు ఈరోజు బొగ్గు కొనట్లేదు. మహానది నుంచి ఇంకే రోజు బొగ్గు వస్తుంది, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు వస్తుంది. ఈరోజు మా ఆఫీసులో పొద్దున మీటింగ్ జరిగింది. మా బొగ్గు కొనండిరా నాయన అని చెప్తుంటే వాళ్ళెవరు కూడా మీ బొగ్గు కొనం, మేము బయట నుంచి కొంటాం అంటున్నారు. మరి మా బొగ్గు కొనకుండా బయట బొగ్గు కొంటే మాకు డబ్బులే నుంచి వస్తాయి? ఇంతమంది కార్మికులు ఎలా బతుకుతారు? వీళ్ళ జీతాలు ఎలా బతుకుతాయి? ఇంతమంది ఉద్యోగస్తులు ఎలా బతకాలి? కాబట్టి ఒక గవర్నమెంట్ శాసనసభలో శాసన సభాపతిగా ఉన్న మీరు ఈ సింగరేణిని కాపాడాలి, ఈ కార్మికుల్ని కాపాడాలి. నాలాంటి అనేక మంది ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది కొత్త పిల్లలు, దాదాపు 22,000 మంది కొత్త పిల్లలు ఈరోజు కార్మికుల పిల్లలు సింగరేణిలో ఉద్యోగాలకు వచ్చారు. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి ఈ సింగరేణి కంపెనీ మూతపడితే? కాబట్టి ఈ పని అంతా ఎవరు చేస్తున్నారు? మీరు చేయట్లేదు. దయచేసి మోడీ ఆదానికి ఇవ్వాలని చూస్తున్నాడు నా సింగరేణి కంపెనీని. అడవులు మొత్తం కూడా ఆదానికి ఇవ్వాలని చూస్తున్నాడు. సింగరేణి కంపెనీ మొత్తం ఆదానికి ఇవ్వాలని చూస్తున్నాడు. వాళ్ళ మనుషుల్ని తీసుకొని పెట్టి ఇక్కడ నా కార్మికులను మొత్తం ఉద్యోగాలకు వెళ్ళి తీసేయాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర పక్షాన మీరు రేవంత్ రెడ్డి గారు, శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న సాంబశివరావు గారు, మీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడవలసిన అవసరం ఉంది. నేను మోడీకి వ్యతిరేకం కాబట్టే మోడీ ఏమంటున్నాడు? నన్ను అర్బన్ నక్సలైట్ అంటున్నాడు. ఎస్, ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, రేపు కాదు, నేను రోజు నక్సలైట్నే. ఉంటే అడవిలో ఉంటా, లేకుంటే కార్మికులలో ఉంటా, రేపు ఉంటే అడవిలో ఎక్కడైనా ఉంటా. ఇలా రాహుల్ గాంధీ మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటున్నారు, బెల్లయ్య నాయక్ మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటున్నాడు, జయరాజ్ మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటాడు. రాజ్యాంగం గురించి మాట్లాడితే నేను నక్సలైట్నా? 3 రంగుల జెండా గురించి మాట్లాడితే, ధర్మచక్రం గురించి మాట్లాడితే నేను నక్సలైట్నా? అయితే ఈ దేశంలో అందరూ నక్సలైట్లే, మరి మీరు ఎలా దేశభక్తులు అవుతారు? కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం అందరం కలిసి ఈ గవర్నమెంట్కు అండగా ఉండాలి, ఈ శాసన సభాపతికి అండగా ఉండాలి, పోరాడేవాడికి అండగా ఉండాలి. మనం అందరం పర్మనెంట్ కావటం కోసం, మనం అందరం సింగరేణిని బతికించుకోవటం కోసం మనం అందరం పోరాటంలో ముందు బాగానే ఉండాలి. నేను ఉద్యోగంలోకి వెళ్ళి దిగిపోలేదు, పోరాటంలో మీ అన్నగా మీ పక్షాన నిలబడటానికి ఉంటాను అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి నేను రిటైర్మెంట్ అవుతున్నాను అని ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన జీవితం నాది. దీంట్లో ఆక్సిజన్ ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన దీపం లాంటి జీవితం నాది. ఈ దీపం ఆక్సిజన్ ఉన్నంత కాలం, దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగు నలుగురికి పంచుతూనే ఉంటుంది. ఆకాశంలో ఉన్న గద్ద కూడా, వినీలాకాశంలో ఉన్న గద్ద కూడా ఏరుదో ఒకరోజు కిందికి దిగాల్సిందే. నేను ఎక్కవలసిన మెట్లు చాలా ఎక్కాను, ఇక నేను ఇప్పుడు దిగాల్సిందే. నాతోటి ఉన్న కార్మిక వర్గాన్ని, నాతోటి ప్రకృతి వనరులు మొత్తం దోసుకుంటున్న ఇలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా నేను ఖచ్చితంగా పోరాడుతాను. శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన నేను నిలబడతాను. పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతి ఇచ్చిన వరం, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, కోట్లు కూడగట్టిన
పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా, లాఠీలకు తూటాలకు పాట నేల కూలునా, ఉరికంబం మీద నిలిచి ఉషోదయం పాడనా, పాటేన ప్రాణము పాటేన జీవితం, ప్రకృతిచ్చిన వరము స్వరమేలే నా బలం. థ్యాంక్ యూ.